హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. అప్పుడే నా ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ చేసి 10 days అవుతుంది. అయినా కూడా మిస్టేక్స్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను బిగినర్ని, నాకు శారీ గురించి జీరో నాలెడ్జ్ అని చెప్పాను కదా. సో అందువల్లనే మిస్టేక్స్ అయితే అవుతున్నాయి. బట్ ఆ మిస్టేక్స్ చేయడం వల్లనే ఎలా చేయాలి ఏంటి అనేది పర్ఫెక్షన్ వస్తుంది. నేను కోర్స్ నేర్చుకున్నప్పుడు రీల్స్ చూస్తున్నప్పుడు ఇంతేనా ఈజీ అనే అనుకున్నాను, కానీ ఏ వర్క్ అంత ఈజీగా రాదు అని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తెలిసింది. 10 days అవుతున్న ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ చేసి అయినా కూడా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే అవుతూనే ఉన్నాయి. ఆ మిస్టేక్స్ అవ్వడం వల్లనే నేను కూడా నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్. నా ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ చేశాను. స్ట్రీమింగ్ ఐరన్ ఇచ్చినప్పుడు అయితే అసలు ఎంత ఇప్పుడు ప్రాక్టీస్ సెషన్ చేస్తున్న నా శారీస్ మీదనే తర్వాత నేను ఆ శారీస్ తీసి పిన్స్ తీసేస్తున్నాను. అయినా కూడా నేను ఎలా అయితే ఫోల్డ్ చేశానో, ఎలా అయితే ఐరనింగ్ చేస్తున్నానో, ఆ పిన్స్ లేకుండా కూడా ఫోల్డ్ చేసినప్పుడు అలానే ఉంటున్నాయి. సో నా ఫ్యూచర్ ప్లానింగ్స్ కోసం అయితే నేను ఈ కోర్స్ నేర్చుకోవడం జరిగింది. యాక్చువల్ నా ఫ్యూచర్ బిజినెస్ ప్లాన్స్ వేరే ఉండే, అవన్నీ ఇప్పుడు అప్పుడే అవ్వవు పిల్లలతో అనేసి ఇంట్లోనే ఇంకా ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఏదో ఒకటి నేర్చుకుందాం, ఏదో ఒకటి చేస్తామన్నప్పుడు ఫోన్ పట్టుకొని రీల్స్ చూస్తున్నప్పుడు నాకు ఇది నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ కలిగింది. సో ఇంట్రెస్ట్తో నేర్చుకున్నాను. ఎవరైనా ఏది నేర్చుకున్నా కూడా ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉంటేనే నేను ఈ వర్క్ చేయగలను, ఏదో బాగానే ఉంది ఈజీగానే ఉంది నేర్చుకుందామని కాదు. ఖచ్చితంగా మనకి ఇంట్రెస్ట్ అనేది ఉండాలి, వర్క్ మీద ఇష్టం ఉండాలి. నా వర్క్ అంటే నాకైతే చాలా ఇష్టం. నేనైతే చాలా ఇంట్రెస్ట్తో నేర్చుకున్నాను. ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ చేసి 10 days అవుతుంది. ఖచ్చితంగా ఇంకో 1 month అయితే ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటున్నాను. నేను పర్ఫెక్ట్గా, నాకు ఎన్ని టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టుగా పర్ఫెక్షన్ నాకు వచ్చేంత వరకు అయితే నేను బిజినెస్లోకి వెళ్ళాలి అనుకోవట్లేదు. పర్ఫెక్షన్ నాకు వచ్చిన తర్వాత ఓకే అని నేను అనుకున్నప్పుడే స్టార్ట్ చేస్తాను. అప్పటి వరకు ప్రాక్టీస్ అయితే చేస్తూనే ఉంటాను. ఇవన్నీ కూడా నా శారీసే ఫ్రెండ్స్. నా శారీస్ మీదనే నేను ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ చేసుకున్నాను. ప్రాక్టీస్ సెషన్కి కూడా ఐరన్ స్ట్రీమింగే యూజ్ చేస్తున్నాను. ప్రతిదీ కూడా ఏమేమి కావాలో అవన్నీ అయితే నేను చాలా ఎక్స్పెన్సివే, బట్ నాకు కావాలి అనుకున్నాను. నేను మా హస్బెండ్ అడగానే తను ఏ మాత్రం వద్దు అనకుండా నాకు కొని చేశారు. అలా నా ప్రాక్టీస్ సెషన్ 10 days వరకే వచ్చింది. ఇంకా కూడా నేను ప్రాక్టీస్ చేసుకోవాలి. సో మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఫ్యూచర్లో కావాలి కనుక మీరందరూ నాకు సపోర్ట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.